నమస్కారం. N9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ వద్దన్న వారికి ఇదే గట్టి సమాధానం. పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రార్థన. హైదరాబాద్ చంపాపేటలో జూనియర్ కాలేజ్ విద్యార్థుల గ్యాంగ్ వార్ కలకలం సృష్టించిన ఘటన. శ్రీశైలానికి భారీగా ప్రవాహం. 4 రోజుల్లోనే 25 టీఎంసీల వరద నమోదు. ఇక డీటెయిల్స్ చూస్తే భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై ప్రశంసల వర్షం కురిసింది. ప్రధాని మోడీ వంటి ప్రతిభాశీలి అయిన నాయకుడు దొరకడం మన భారతదేశం చేసుకున్న గొప్ప భాగ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ముఖ్యమంత్రిగా ఆ తర్వాత ప్రధానిగా గత 25 ఏళ్ల పాటు మోదీ ఈ దేశం కోసం అసామానమైన కృషి చేశారని స్పష్టం చేశారు. దేశంలో మౌలిక వసతుల కల్పన, అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి ప్రతిష్టలను పెంచడంలో ప్రధాని మోడీ పాత్ర మరువలేందని పేర్కొన్నారు. 144 కోట్ల జనాభా ఉన్న సువిశాల భారతదేశాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్లే అద్భుత సామర్థ్యం ఉన్న ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని అభివర్ణించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పరిపాలనా అనుభవం అనంతరం ప్రధానిగా దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ఆయన పడుతున్న తపన ప్రశంసనీయమన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్వేగా మారనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సహకారం అభినందనీయమన్నారు. ప్రధాని మోడీ విజన్ వల్ల దేశంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మౌలిక సదుపాయాలు వేగవంతంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. PM Saab, Modi Saab, I am telling you with my heart, we are in inspiring time. The world has moved from IT to AI. The right knowledge is available. The right technology is maturing. But we need leaders to deliver. Democratic countries everywhere are facing crisis, searching for new leaders. We are fortunate, India is fortunate. There is a tested leadership. 25 years, Narendra Modi ji as Chief Minister and Prime Minister of India has done extraordinary work. నేను చెప్పింది వాస్తవం అయితే మోడీ గట్టిగా చెప్పాలి. మోడీ is the only one leader in the democratic world with the knowledge, the technology and the ability to carry 144 crore people and make this nation forward. For the last 12 years, all of us have to compare tremendous track record, digital public infrastructure. Today I can say proudly, world largest digital transactions are happening not in America, not in China, but in India. That is the credit Narendra Modi ji has done. ఉత్తరాంధ్ర మకుటాయమానంగా రూపుదిద్దుకున్న అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేదిక ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకు అని గతంలో ఎద్దేవా చేసిన వారికి ఈ రోజే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గట్టి సమాధానమని స్పష్టం చేశారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రగతిని అడ్డుకునేలా వ్యవహరించిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఎర్రబస్సు కూడా సరిగా రాని ఊళ్ళో ఎయిర్పోర్ట్ అవసరం లేదంటూ ప్రాజెక్టును రద్దు చేయించాలని కోర్టులకు గుర్తు చేశారు. అభివృద్ధి నిరోధకులు ఎంత అడ్డంకులు సృష్టించినా ప్రజల ప్రయోజనాలే పరమావధిగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేసిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించడంతోనే రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయిందని కొనియాడారు. ఈ విమానాశ్రయం రావడంతో ఉత్తరాంధ్రలో పారిశ్రామిక వేగం పెరిగి వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పవన్ విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనతో ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పనలో దూసుకుపోతోందని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పండ్లున్న చెట్టుకి రాళ్ళేస్తారంట. కష్టపడే కుటుంబ సభ్యుడు, తండ్రి కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, అందరూ అతని మీద పడతారు. నువ్వు ఎక్కువ కష్టపడు, ఎక్కువ తిట్లు తింటావు. మనం ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం? భారతదేశం ఒక పరిస్థితిలో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి దశాబ్దం పైనుంచి
మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాటలంటూ ఉంటే, ఆయన్ని అనకూడని మాటలంటూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మన వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాటలంటా ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో, రాబోడు. కానీ మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇవన్నీ తట్టుకొని చెయ్యాలి అంటే 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతోమంది వెనక్కి లాగుతున్నా, ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతమంది తిడుతున్నా విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక్క నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. నేను ఎందుకు తపన పడ్డాను, నేను అలయన్స్ కోసం ఎందుకు తపన పడ్డాను, మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తపన పడ్డానంటే, ఈరోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు. ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే ఆశీస్సులు కావాలంటే, దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుద్ది అంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రారంభోత్సవం నిలువెత్తు నిదర్శనం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆషాఢ బోనాల జాతర అత్యంత కోలాహలంగా సాగుతోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ దర్శనం అనంతరం కేటీఆర్ అక్కడ మీడియాతో ముఖాముఖి మాట్లాడారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి విచ్చేసిన కేటీఆర్ కు బీఆర్ఎస్ నాయకులు, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి మూల విరాట్ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ఆలయ అర్చకులు కేటీఆర్ కు శేషవస్త్రం కప్పి వేదాశీర్షులతో పాటు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల పండుగ ప్రత్యేకని కొనియాడారు. రాష్ట్రంలోని పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రైతాంగం సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా కేటీఆర్ బోనాల మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ రాకతో సికింద్రాబాద్ ఆలయ పరిసరాల్లో బీఆర్ఎస్ శ్రేణుల సందడి నెలకొంది. కానీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మా హైదరాబాద్ నగరానికి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా నాయకులు అందరూ కూడా వచ్చి ఇది తప్పకుండా మనం చేయాల్సిన పని అంటే కేసీఆర్ గారు చెప్పిన మాట ఒకటే, మనం తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతో. అందుకే ఆ తల్లికి ఒక బంగారు బోనం కూడా సమర్పిద్దాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దాంతోపాటు అత్యద్భుతంగా అధికారిక లాంఛనాలతో అధికారికంగానే మొత్తంగా మరి రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పాము, చేసి చూపెట్టాము. ఇవాళ చాలామంది చాలా చెప్తుండొచ్చు, కానీ కేసీఆర్ గారు భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని 1800 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ నుండి డబ్బులు కేటాయించి అత్యద్భుతంగా నిర్మించిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే హైదరాబాద్లోని ప్రతి గుడికి మా శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి 25 కోట్ల రూపాయలు విడుదల చేసి ప్రతి గుడిలో ఉండే ప్రతి ఉత్సవ కమిటీకి, ప్రతి ఆలయ కమిటీకి డబ్బులు ఇచ్చి వారు ఎవరి దగ్గర చందా వసూలు చేసే అవసరం లేకుండా అద్భుతంగా ఆలయాల నిర్వహణ కానీ, పండుగల నిర్వహణ కానీ భక్తి ప్రపత్తులతో పూర్తి స్థాయి మరి ఒక దైవ సంకల్పంతో జరగాలన్న ప్రయత్నం చేసింది కేసీఆర్ గారు. ఈరోజు మేము ఆ తల్లిని అందరం కూడా సమిష్టిగా మొక్కుకున్నది ఒకటే, రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలి, రాష్ట్రం కలకల్లాడుతూ ఉండాలి,
రైతు ముఖ్యంగా సంతోషంగా ఉండాలి, రాష్ట్రం పచ్చగా ఉండాలి, శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలి. ఆ తల్లి ఆశీస్సులు తన పిల్లలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరికి కూడా తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఆషాఢ బోనాల మహోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళ అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి బంగారు బోనం మరియు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్చకులు, అధికారులు వేద మంత్రోచ్చారణల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి మూలవిరాట్కు బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి దివ్య ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో బద్దెల్లాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చట్టం లేదా డీలిమిటేషన్ బిల్లుపై దక్షిణాది రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్న ఈ ప్రక్రియను మద్దతిచ్చే ఏ రాజకీయ పార్టీ అయినా లేదా వ్యక్తి అయినా తమిళ ప్రజలకు తీరని ద్రోహం చేసినట్లేనని చరిత్ర వారిని 21వ శతాబ్దపు ఎట్టప్పన్లుగా గుర్తించుకుంటుందని ప్రాంతీయ నేతలు తీవ్రస్థాయిలో హెచ్చరిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జనాభాను సమర్థవంతంగా నియంత్రించిన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతుందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. కేవలం జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ స్థానాలను పునర్విభజిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్సభ స్థానాల సంఖ్య విపరీతంగా పెరిగి దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం మరియు పార్లమెంటరీ బలం గణనీయంగా తగ్గిపోతుందని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అభివృద్ధి మరియు జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన రాష్ట్రాలకు శిక్ష పడేలా నియోజకవర్గాల లెక్కింపు ఉండకూడదని దక్షిణాది పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కేంద్రం అడుగులు వేస్తే అన్ని పార్టీలు ఏకమై పోరాడాలని, రాష్ట్ర హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నాయి. I just have one thing to say, and I think it is a very important thing for the future of the Tamil people, the Tamil language, and the state of Tamil Nadu. There is an attempt by the BJP to do delimitation. Delimitation is designed to disenfranchise, to take away power from the people of Tamil Nadu. This is a BJP conspiracy. There was a historical character in Tamil Nadu called Attappan. Attappan is basically symbolic of the betrayal of the people of Tamil Nadu. Anybody who supports delimitation is betraying Tamil Nadu, is betraying the future of Tamil Nadu, is allowing the RSS and BJP to attack the people of Tamil Nadu and the future of Tamil Nadu, and is a Attappan. Is a 21st century Attappan. No Tamil person should support delimitation. Every single Tamil person should oppose delimitation. Every single Tamil party, national party, should defeat delimitation in the house. Thank you very much. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. జోరాల నుంచి 1.80 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతుండటంతో
ఒక్కరోజే శ్రీశైలానికి ఏకంగా 12.5 టీఎంసీల నీరు చేరింది. గడిచిన 4 రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టుకు 25 టీఎంసీల వరద నీరు చేరినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 56.1 అడుగులకు చేరుకోవడంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇక దిగువన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నిమిషానికి ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు సముద్రంలోకి ఏకంగా 13.16 లక్షల క్యూసెక్ల వరద నీటిని లీక్ చేస్తున్నారు. ముందస్తు హెచ్చరిక అక్కడ రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి ఉధృతికి 6 వెలిన మండలాలు మరియు పలు లంక గ్రామాలు నీటి దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు, రెవెన్యూ మరియు పోలీసు యంత్రాంగం నిరంతరం శ్రమిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో రాజకీయ కష్టాలు మళ్లీ బగ్గుమన్నాయి. చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై అధికార టీడీపీ శ్రేణులు విచక్షణారహితంగా దాడికి దిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వైసీపీ నేత గిరి ఇంటిపై టీడీపీ నాయకుడు నాగరాజు మరియు ఆయన వర్గీయులు దాడి చేయడంతో గ్రామంలో భయాందోళన వ్యక్తమవుతున్నాయి. సంగాల గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు గిరి నివాసం వద్దకు చేరుకున్న టీడీపీ నాయకుడు నాగరాజు, ఆయన మద్దతుదారులు హఠాత్తుగా దాడికి తెగబడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండానే కావాలని గొడవ దిగి తమ ఇంటిపై దాడులు చేశారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ దాడితో ఇరు వర్గాల నడుమ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ హఠాత్ పరిణామంతో సంగాల గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని మళ్లీ శాంతి భద్రతల విఘాతం కలగకుండా చర్యలు వేగవంతం చేశారు. కర్నూలు జిల్లాలో జరుగుతున్న వరుస రాజకీయ ఘర్షణలు ఏమో వాళ్ళు అరాచం చేసేకొచ్చారు, ఏమో కొట్టకొచ్చినారంట. మరి ఇంక కొట్టు మరి హైదరాబాద్ నగరంలోని చంపాపేట్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. నడి రోడ్డుపై జూనియర్ కాలేజ్ విద్యార్థులు 2 గ్రూపులుగా విడిపోయి భీకరంగా కొట్టుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఐరా జూనియర్ కాలేజ్ చెందిన విద్యార్థుల మధ్య రేగిన చిన్నపాటి వివాదం కాస్త గ్యాంగ్ వార్కు దారితీసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. చంపాపేటలోని ఐరా జూనియర్ కాలేజ్ విద్యార్థుల మధ్య కొంతకాలంగా అంతర్గత విభేదాలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాలేజ్ వెలుపల రహదారిపై 2 వర్గాలుగా ఏర్పడి విద్యార్థులు విచక్షణారహితంగా పరస్పరం దాడులు చేసుకున్నారు. నడి రోడ్డుపై రౌడీలను తలపించేలా విద్యార్థులు కొట్టుకోవడంతో ప్రయాణికులు, వ్యాపారులు భయంతో వణికిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు సమయస్ఫూర్తితో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘర్షణకు దిగిన విద్యార్థులను చెదరగొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘర్షణ గల అసలు కారణాలపై సమగ్ర విచారణ ప్రారంభించారు. కాలేజ్ యాజమాన్యం మరియు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ దాడులకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. విద్యార్థులు బాధ్యతారాహిత్య ప్రవర్తనపై నగరంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
సంగారెడ్డి జిల్లాలో తీవ్ర సంచలనం రేకింది. వట్పల్లి పోలీస్ స్టేషన్పై గ్రామస్తులు విచక్షణారహితంగా దాడికి దిగారు. ఓ దాబాలో పనిచేసే బేరప్ప అనే యువకుడి అనుమానాస్పద మృతి చెందడంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ ముట్టడించారు. పిఎస్ అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో వట్పల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక దాబాలో పనిచేసే బేరప్ప చెట్టుకు శవమై వేలాడుతూ కనిపించాడు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పోలీసులు మృతదేహాన్ని చెట్టు నుంచి కిందకు దించారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించకుండానే పోలీసులు ఈ విధంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. వాగ్వాదం పెరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన జనాలు పోలీస్ స్టేషన్లకు దూసుకెళ్లి నాశనం చేశారు. పిఎస్ కిటికీల అద్దాలు, కుర్చీలు, రికార్డ్, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ హఠాత్ పరిణామంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు వట్పల్లికి అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బేరప్ప మృతికి గల అసలు కారణాలు తేల్చడంతో పాటు పిఎస్పై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ప్రముఖ మోడల్ మహికా తర్మతో కలిసి ఆయన తిరుమల క్షేత్రానికి విచ్చేశారు. ఉదయం స్వామివారి ఆలయంలో జరిగిన సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారి దివ్య ఆశీస్సులు అందుకున్నారు. తిరుమల పర్యటన సందర్భంగా హార్దిక్ పాండ్యా స్వామివారికి భక్తి శ్రద్ధలతో తలనీలాలు సమర్పించి నిలువు దోపిడీ చెల్లించుకున్నారు. గుండుతో కొత్త లుక్లో కనిపించిన పాండ్యా ఆలయ సాంప్రదాయ వస్త్రధారణతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, అర్చకులు వేద మంత్రోచ్చారణలతో ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి రంగుల శేషవస్త్రం కప్పి వేదాశీర్సును అందించగా టీటీడీ అధికారులు స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలను అందజేశారు. హార్దిక్ పాండ్యా తిరుమలకు వచ్చారన్న సమాచారంతో ఆలయ పరిసరాల్లో అభిమానులు పెద్ద ఎత్తున వేచి చూసి ఆయనను చూసేందుకు ఆసక్తి చూపారు. కలియుగ దైవమైన తిరుమల వెంకన్న ఆశీస్సులతో రాబోయే మ్యాచ్ల్లోనూ హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. హాలీవుడ్ సూపర్ హీరో మూవీ స్పైడర్ మ్యాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 211 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3 రోజుల్లో 176 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు రాబట్టిన స్పైడర్ మ్యాన్ అంతర్జాతీయంగానూ తన సత్తా చాటుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు $358 మిలియన్ భారీ వసూళ్లను సాధించి సూపర్ హీరో సినిమాల చరిత్రలో సరికొత్త మైలురాయిని నెలకొల్పింది. మల్టీప్లెక్స్ల నుంచి సింగిల్ స్క్రీన్స్ వరకు అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులతో రీసౌండ్ వస్తోంది. ఆదివారం కావడం మరియు మార్నింగ్ షోల నుంచే థియేటర్ల కలకల్లాడంతో ఈ రోజు కలెక్షన్ల దాడి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. స్పైడర్ మ్యాన్ మ్యాన్యతో అటు మెట్రో సిటీస్, ఇటు బీసీ సెంటర్లలోనూ బాక్సాఫీస్ షేక్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సముద్రం నుంచి వీస్తున్న బలమైన తేమగాలుల ప్రభావంతో నైరుతి రుతుపవనాల్లో చల్లదనం పెరిగింది. దీని ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తా మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి మరియు ఏలూరు జిల్లాల్లో పలు చోట్ల ఈ రోజు నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
వాగులు వంకలు ఉప్పొంగే ప్రమాదం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు విజయనగరం, పార్వతీపురం, మన్యం, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు మరియు కర్నూలు జిల్లాలో తేలికపాటి నుంచో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. వర్షంతో పాటు అక్కడక్కడ ఈదురుగాలులు మరియు పిడుగులు పడే అవకాశం ఉండడంతో చెట్ల కింద విద్యుత్ స్తంభాల వద్ద ఉండొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు మరియు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.